నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. వారఫలాల్లో ఎప్పుడో సింహరాశి వారి యొక్క వారఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. సింహరాశి వారికి 21/6/2026 నుండి 27/6/2026 వరకు ఈ యొక్క వారాంత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం సింహరాశి వారి అందరికీ కూడా ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. అయితే అహంకారం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉన్నది. పదోన్నతి లేదా వేతన పెంపు గురించి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనగా జీతభత్యాలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. మార్కెటింగ్, మీడియా, విద్యా, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టతతో వ్యవహరించండి. ఆర్థికంగా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉన్నది. అయితే విలాసవంతమైన వస్తువులకు అధిక ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి సారించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగానే గడపగలుగుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. మీ మాట తీరులో కొంత మృదుత్వాన్ని పాటిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. పరస్పర అవగాహన పెరిగి సంబంధం బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దాంపత్య జీవితంతో సంతోషంగా అనుబంధం పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి వల్ల అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. నియమిత వ్యాయామం, సమయానికి ఆహారం, తగిన విశ్రాంతి అవసరం. ప్రతి ఆదివారం సూర్యనారాయణునికి దర్శనం చేయండి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఆర్ఘ్యం అంటే నీళ్లు. అదేవిధంగా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఏదైనా శివాలయంలో గోధుమలు, ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వండి. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం శుభప్రదం. అదృష్ట రంగులో బంగారు, కాషాయం. శుభదినాలు ఆదివారం, మంగళవారం ఈ సింహరాశి వారికి శుభదినాలు. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.